దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొట్టమొదటిగా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఇక చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు కల్పించినందుకు. తర్వాత సంఘ కాపరైన స్థానిక సంఘ కాపరైన పాస్టర్ ఆశుధం గారికి, పాస్టర్ గారు లిడియక్క గారికి, వారి కుమారుడు శామ్యుల్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక చక్కటి అవకాశాన్ని మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషంగా భావిస్తున్నాను. మేమందరం మా కుటుంబంతో కలిసి ఏడుగుండ్లపాడులో ఉండడం మాకెంతగానో సంతోషం వేస్తుంది. నేను అల్లుడుగా వచ్చాను ఈ ఊరికి, కానీ ఇక్కడ ఉండే కొద్దీ నేను ఈ ఊరున్నా అయిపోతానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా బంధువులు మీరందరూ, ముఖ్యంగా సంఘం మీరు చూసినప్పుడు నాకు ఎప్పుడెప్పుడు రావాలా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవుడు ఎంత చక్కటి ప్రాంతాన్ని, ఈ చక్కటి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరిని బహుగా దీవించును గాక. హల్లెలూయా. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. బహుశా ఇది మీ దగ్గర చెప్పానో లేదు తెలియదు, కానీ ఇంకోసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఏంటంటే ఒక ఆయన ఒక తైలాన్ని, ఒక ఆయిల్ని, నూనెని అమ్మాలనుకుంటున్నాడంట. ఆ నూనె ఎంత గొప్పదంటే హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ వనమూలికలన్నీ తీసుకొని దాన్ని ఉడకబెట్టి దాన్ని సేకరించి చాలా కష్టపడి ఆ యొక్క తైలాన్ని చేసి దాన్ని అమ్ముతున్నాడు అనమాట. ఈ తైలానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఆ తైలం పూసుకుంటే వెంట్రుకలు రాలో, ఒకవేళ బట్టతల్ల ఉన్నా కూడా వెంట్రుకలు వచ్చేస్తాయంట. సో చాలా బాగుంది కదా, మీరు పెడితే మీరు కూడా కొనుక్కుంటారేమో. సో నాకు కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇది పెట్టి ఆయన ఒక షాప్ ఓపెన్ చేశాడు. షాప్ కాదులేండి, ఒక అంత సర్కిల్లో దాన్ని పెట్టి దాని యొక్క వెల 10,000 అని చెప్పాడు. ఒక చిన్న సీసా, అది 10,000 అని చెప్పాడు అనమాట. 10,000 అని చెప్పగానే అందరు వస్తున్నారు, తైలాన్ని చూస్తున్నారు. వావ్, చాలా గొప్పది, నాకు కూడా అవసరం, నాకు కూడా వెంట్రుకలు పోతున్నాయి అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఎవరు కొనుక్కోవట్లేదు. ఈయనకి చాలా ఆశ్చర్యం అవుతుంది, నేను ఇంత మంచిగా చేసి పెట్టాను దీన్ని, అయినా ఎవరు కొనుక్కోవట్లేదని చాలా బాధపడి కొంచెం డిస్కౌంట్ ఇస్తే మన వాళ్ళు కొనుక్కుంటారేమో అని డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంతకి ఇచ్చాడంటే తనకుంటే నిరుత్సాహం ఎక్కువైపోయి 5,000 ఇచ్చాడు. 10,000 నుంచి ఎక్కడికి వచ్చింది? 5,000కి వచ్చింది. 5,000 ఇచ్చినా ఎవరు కొనట్లేదు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఈయనకి చాలా బాధ వేసింది, దుఃఖం వేసింది. ఇంకా డిస్కౌంట్, ఇంకా నేను ఏం చేద్దామని చెప్పేసి 1,000 రూపాయలు పెట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? 10,000 నుంచి 1,000 రూపాయలకి వచ్చాడు. 1,000 రూపాయలకి వస్తే కూడా ఎవరు కొనుక్కోవట్లే. లాస్ట్కి 100 రూపాయలు పెట్టాడు. ఎంత బాధ కదా, పాపం కదా. 100 రూపాయలు పెట్టినా ఎవరు కొనుక్కోవట్లేదు. ఇంత గొప్ప తైలాన్ని ఎవరు కొనుక్కోవట్లేదు అని ఎందుకు చూస్తే ఆయనకే బట్టతల ఉందంట. ఆయనకే తల మీద వెంట్రుకలు లేవు. సో అందరు చూస్తున్నారు, ఆ యొక్క ప్రోడక్ట్ని చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇక ప్రోడక్ట్ మంచిగా ఉంటే ఆయనకు వెంట్రుకలు ఉంటాయిగా. సో మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటాము, నేను యేసయ్యని నమ్ముకుంటున్నాను, నేను యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన మంచోడు, యేసయ్య మంచివాడు అని చెప్పినా ఎవరిని మాటలు వినట్లేదు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ కనబడట్లేదు. నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎవరు చూడట్లేదు. నీవు దేవుని యొక్క వెలుగును ప్రతిబింబ చేయట్లేదు. నువ్వు ఎన్నో గొప్ప మాటలు చెప్తున్నావు, నువ్వు ఎంతో గొప్పగా నువ్వు ఉంటున్నావు, కానీ ఎవరిని నమ్మట్లేదు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి, ఈ ప్రశ్న వేసుకోండి, నేను ఎంతమందికి సువార్తను చెప్పాను? ఎంతమంది నా ద్వారా యేసయ్య చెంతకు వచ్చారు? ఎంతమందికి నేను ప్రభావితులుగా ఉన్నాను? నేను ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నానా? యేసయ్య దగ్గరికి ప్రజలు తీసుకుని వచ్చే వ్యక్తిగా నేను ఉన్నానా? లేకుంటే నేను సాధారణమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా? మనం కూడా మన దగ్గర చాలా గొప్ప పెద్ద ప్రోడక్ట్ లాంటిదే ఉంది, కానీ చాలామంది యేసయ్యని నమ్ముకోవట్లేదు.
ఈ మన గ్రామంలో ఎంతమంది యేసయ్యను నమ్ముకొని వారు మన యొక్క సంఘంలో చేర్చబడ్డారు నీ ద్వారా? సంఘ కాపరుల్ని కంటారు అనుకోండి. గొర్రెలు ఏ వాటిని కనాలి? గొర్రెలు. సో మీరు అలా చేస్తున్నారా? సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత మాత్రం దేవునికి ఒక గొప్ప సాక్షిగా నువ్వు జీవిస్తున్నావు. ఈ లోకం చాలా చిన్నది. ఈ యొక్క లోకంలో మనం బ్రతకడం కూడా చాలా కొద్ది సమయమే. మనం ఆలోచిస్తే మనము గత జీవితాన్ని మనం గమనిస్తే చాలా త్వరగా ఇక్కడికి వచ్చాం మనం కదా. ఈ 2026వ సంవత్సరం ప్రారంభమైంది, ఆల్రెడీ మనం జూన్ నెలలోకి వచ్చాం. ప్రతి సంవత్సరం ఇంత త్వరగా అయిపోయిందానే అని అనుకుంటాం మనం. ప్రతిసారి నువ్వు బర్త్డేలో నీ యొక్క కేక్ మీద క్యాండిల్ ఊపుతున్నప్పుడల్లా చాలా సంతోషంగా మనం కేక్ కట్ చేస్తాం, కానీ ప్రతి బర్త్డే నీకేం చెప్తుంది తెలుసా? నువ్వు త్వరగా చనిపోతున్నావు అని చెప్తుంది. అవునా కదా? ప్రతి బర్త్డే నీ యొక్క జీవితం అయిపోతుంది అని చూపెడుతుంది. ఆ యొక్క క్యాండిల్ మీద ఆ యొక్క వెలుగు, ఆ యొక్క లైట్ ఒకరోజు ఆర్పబడుతుంది, ఇంక అది అంటుకోదు, ఎప్పటికి అంటుకోదు. ఇంకా నువ్వు బర్త్డేస్ జరుపుకునే కొద్దీ నీకు జీవితం అయిపోతుంది. నీ జీవితం చాలా త్వరగా అయిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, నేను అన్ని సమకూర్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది తింటాను, నాకు ఇష్టం వచ్చింది తాగుతాను, అన్ని సమకూర్చుకుంటాను. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, ఈరోజు నీ ప్రాణం విడిస్తే ఇవన్నీ నీ అంట వస్తాయా? మనం అన్ని సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఇవన్నీ మనము విడిచిపెట్టుకోవాల్సింది కదా. మన ఆస్తి అంతా మన పిల్లలు తీసుకుని వెళ్ళిపోతారు. మన యొక్క వయస్సు, మన యొక్క అందం. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేవారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? మీరు ఎంత వద్దన్నా వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి. మీరు ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నా మీ యొక్క స్కిన్ పైన వ్రింకిల్స్ వస్తూనే ఉంటాయి. కానీ మనం వాటి కోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. అద్దంలో నిలబడి ఎంతో జాగ్రత్తగా మనం చూసుకుంటాం. కొంతమంది ఒక గంటనే ఉంటారు కదా అద్దం ముందర చూసుకుంటూ, బాగున్నా. నువ్వు ఎంత కాపాడుకోదాన్ని? కాపాడుకోలేవు. యేసయ్య ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఎంతగా కాపాడుకోదలుచుకున్నా కాపాడుకోలేని నీ యొక్క జీవితం ఉంది కదా, ఆ జీవితాన్ని నాకు ఇవ్వు, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు యేసయ్య. గాడ్ హెస్ ప్రామిస్డ్ us an eternal life. నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ లోకంలో ఉండే జీవము అది తరుగుతూ పోతుంది, ఒకరోజు ఎండ్కి వస్తుంది. మనిషికి ఏం కావాలి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నీకు ఏం కావాలి? చాలా మంది అనుకుంటారు గొప్ప ఆస్తి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఆస్తి నువ్వు బతుకుంటే కదా. నాకు చాలా అందం కావాలనుకుంటారు, నాకు చాలా బలం అనుకుంటారు, నాకు చాలా పవర్ కావాలనుకుంటారు, నాకు చాలా ఫేమ్, ప్రఖ్యాతిగా నేను ఉండాలి అని అనుకుంటారు. ఇవన్నీ నువ్వు బతుకుంటేనే కదా. లాస్ట్కి చూస్తే మనిషికి కావాల్సింది ఏం తెలుసా? నిత్య జీవం. మనలో జీవం ఉంది. ఆ యొక్క జీవము అది ప్రతిరోజు తగ్గిపోయే జీవం. కానీ యేసయ్య అందుకే వచ్చేమో తెలుసా? నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. మనిషికి కావాల్సింది నిత్య జీవం. ఈ యొక్క లోకంలో ఎవడు ఎంత వెతికినా ఎంత సంపాదించినా వానికి కావాల్సింది నిత్య జీవం. ఈ యొక్క ప్రపంచంలో ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించే ఏకైక వ్యక్తి ఆయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. గాడ్ హెస్ గివెన్ us ఇటర్నల్ లైఫ్. సో మన యొక్క జీవితం ఈ లోకంలో సమాప్తమయ్యేది కాదు. మన యొక్క జీవితం ఈ లోకంలో ఎండ్ అయ్యేది కాదు. వీఆర్ మేడ్ ఫర్ ఎటర్నిటీ. అందరూ ఒకసారి అందామా? నిత్యత్వం అందామా? నిత్యత్వం. వీఆర్ మేడ్ ఫర్ ఎటర్నిటీ. ఈ లోకంలో కొన్ని రోజులు మనం బతుకుతాము, కానీ కొన్ని రోజులు దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకి ఏమైతే అనుగ్రహించినాడో, ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేస్తూ ఆ యొక్క నిత్య జీవం కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి. We have to prepare ourselves for the eternal life. అందుకే ఏం తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతపడకూడదు. మన జీవితంలో మనము మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం బ్రతకాలి. We have to search for the kingdom of God.
సో ఒకరోజు కోల్పోయే వాటి కొరకు, ఒక రోజు మనం విడిచిపెట్టే వాటి కొరకు, ఒక చోట ఒకసారి మనం దాన్నింటినీ మనము విడిచిపెట్టే వాటి కొరకు మనం ఎంత తాపత్రయపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత స్ట్రైవింగ్ చేస్తున్నాం. అందుకే యేసయ్య ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో, ఇదిగో నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు సర్చ్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్. సో అందుకే ఒక ప్రశ్న మనందరి జీవితాలకు, నువ్వు నిత్య జీవన్ కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఒకరోజు విడిచిపెట్టే యొక్క జీవితం కొరకు నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావా? నిత్య జీవం కొరకు నువ్వు కష్టపడుతున్నావా? ఈ లోకంలో మనకు పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహిస్తాడు తెలుసా? వీటన్నిటితో కలిసి నువ్వు దేవుని యొక్క పని చేయాలి. ఇవన్నీ పార్ట్ టైంగా దేవుడు నీకు ఇస్తాడు. నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క వ్యాపారం, నీ యొక్క చదువు, ఇవన్నీ దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు తెలుసా? ఇవన్నీ నీకు దేవుని పని చేయడానికి సహాయపడతాయి. All these things will be useful for you to do the kingdom of God work, God's kingdom. సో అందుకు మనం దాన్ని చూడాలి. నేను దేవుని కోసం ఏం చేయాలి? వాట్ ఐ హావ్ టు డూ ఫర్ గాడ్? వాట్ షుడ్ ఐ డూ ఫర్ గాడ్? ఒకసారి చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి, వర్స్ 12 నుంచి. మరునాడు ఆయన బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. మనందరికీ కథ తెలుసు. ఈ యొక్క దేవుడు చేసిన యొక్క కార్యం మనందరూ తెలుసు. ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏమైనా దాని దగ్గర దొరుకుతుందేమో. పండితులు ఏమంటారంటే, ఇది అంజూరపు చెట్టు కాలం కాకపోయినా దానికి అంజూరపు కాయలు కొంచెం ముందుకే కాస్తాయి. కొన్ని చోట్ల కాలానికి ముందు కాసే ఆ యొక్క లక్షణము అంజూరపు చెట్టుకు ఉంది అని అంటారు. సో ఆ యొక్క చిన్న ఫలాలు ఏమైనా ఉన్నాయేమో అని యేసయ్య ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. కానీ దాంట్లో ఏం కనపడదు. కానీ ఒకటి చూడండి, ఆ యొక్క అంజూరపు చెట్టు ఎట్లుందంటే ఆకులు గలదై ఉందంట. 13వ వచనం, ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరము నుండి చూచి. మంచి ఆకులు ఉన్నాయి. అంజూరపు చెట్టుకి ఏం కావాలి? మంచిగా ఆకులే ఉంటాయి. పెద్ద బ్రాంచ్ ఉంటుంది, తర్వాత పెద్ద ఆకులు ఉంటాయి. ఈ యొక్క చెట్టు చూడడానికి చాలా మంచిగా ఉంది, చాలా పచ్చగా ఉంది, అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి, పండ్లు కాయడానికి ప్రతి లక్షణాలు దీనికి ఉన్నాయి. కానీ దానికి ఏం లేవంటే ఫలాలు లేవు. మనం కూడా మన జీవితంలో ఎలా ఉంటామంటే చాలా పచ్చగా ఉంటాం, మనం చాలా మంచిగా ఉంటాం, చాలా చక్కగా నీట్గా రెడీ అయ్యి చర్చికి వస్తాం. ఎవ్రీ సండే చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, పాటలు పాడతాం, దేవుని సేవకుల్ని ఆదరిస్తాం, ఎన్నో చేస్తాం. ఎవరిని చూస్తే వీళ్ళు క్రిస్టియన్స్ అండి అంటారు. ఎవరిని చూస్తే వావ్ అనుకోవచ్చు. నువ్వు కూడా గమనించుకొని చూసుకొని, నేను పచ్చగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నేను మంచి క్రిస్టియన్గా ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ నిన్ను చూస్తే నీలో ఏం లేవంట? ఫలాలు లేవు. ఈరోజు నువ్వు ఫలాలు లేని వ్యక్తిగా ఉన్నావా? గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ మనకు 9 ఆత్మ ఫలాలు మనకు కనబడతాయి. ఒకసారి మీరు గమనించుకొని దాన్ని అండర్లైన్ చేసుకొని
ఒకసారి ఆలోచించండి, నాలో ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయా? నాలో ప్రేమ ఉందా? నా జీవితంలో సంతోషంతోనే ఉన్నానా? సమాధానంతోనే ఉన్నానా? దీర్ఘశాంతంతోనే ఉన్నానా? ఒకరోజు పాస్టర్ గారు వాళ్ళ యొక్క బిలీవర్స్ని దర్శించడానికి వెళ్ళారు. బిలీవర్స్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడే కొలాయిలో నీళ్ళు వస్తున్నాయంట. ఇప్పుడు అంతా మనకి ట్యాప్లు వచ్చినాయి లేండి, మీ అందరికీ తెలుసు కదా. ఆ కాలం ఇక్కడ కొలాయిలో నీళ్ళు వస్తాయి, అందరు బిందెలు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అది లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేవాడిని. అప్పుడు వరల్డ్ వార్స్ జరుగుతాయి, చాలా పెద్ద పెద్ద ఫైట్స్ జరుగుతాయి. సరే, పాస్టర్ గారు ఆ కొలాయిలో నీళ్ళు వచ్చిన టైంకి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా తీసుకెళ్ళాడు. చెప్పారు, ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, బ్రదర్, ఇక్కడ ఈ ఏరియాలో మా బిలీవర్ ఉన్నారు, చాలా మంచిది ఆమె. ఎంత మంచిదంటే ఆమె చక్కగా పరిచర్య చేస్తుంది చర్చిలో. అసలు మేము అలాంటి విశ్వాసం చూడలేదు అంటూ వచ్చారు. వస్తూ అటు వెళ్తూ ఉంటేనే పెద్ద ఫైట్ జరుగుతుంది. ఏంటంటే ఈ విశ్వాసనే ఫైట్ చేస్తున్నాడ. ఏమని ఫైట్ చేస్తుంది తెలుసా? ఆ బిందెల కోసం కొట్లాడుతుంది. మామూలు కొట్లాటలు కాదు, బూతులు మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళని. నువ్వు ఇది అది ఇది ఇది అది అది అని. పాస్టర్ గారు దూరం నుంచి చూశాడు, ఆమె మా బిలీవర్ లాగే ఉందే అని అనుకున్నాడు. ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఈమె, మా బిలీవర్ కాదేమో అనుకున్నాడు. అయినా దగ్గరికి వెళ్తుంటే ఆమె ఘోరంగా ఫైట్ చేస్తుంది, బిందెలు ఇసిరేస్తుంది, చెడ్డ మాటలు మాడుతుంది, అందరిని తిడుతుంది. వెంటనే పాస్టర్ని చూస్తేనే ఆమె ఏమి తెలుసా? ఆమె ఇంతవరకు తిడుతుంది కదా వేరే ఆమెని. వెంటనే ఏమని తెలుసా? నీ హల్లెలూయా అంటుంది అనమాట. హల్లెలూయా అంటుంది, ప్రైజ్ ది లార్డ్ అంటుంది, స్తోత్రం ఉంటుంది. కానీ అవతల పక్క ఉండే ఆమెకు అర్థం కాలేదు అది. వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, వీళ్ళు ఏమీ తెలీదు, ఇది కూడా భూతేమో అనుకొని ఆమె ఏమంటుంది తెలుసా? నీ హల్లెలూయా అంటుంది. నీ స్తోత్రం అంటే నీ స్తోత్రం అంటుంది, నీ ప్రైజ్ ది లార్డ్ అంటుంది. ఇది కొత్త భూతులేమో అనుకుంటుంది. పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయినాడు. వాయమ్మో, ఈయన చూడడానికి ఈ చర్చిలో చాలా చక్కగా ఉంది, కానీ ఇంటి దగ్గరికి వెళ్తే ఫలాలు కాదు కదా, ఇవి కొత్త ఫలాలు వచ్చినాయి, చేదు ఫలాలు. మనందరి జీవితాలు కూడా అలానే ఉంటాం. చాలాసార్లు మనలో ఆ నిజమైన ప్రేమ మనం కలిగి ఉండం, నిజమైన దీర్ఘశాంతం మనం కలిగి ఉండం. ఎప్పుడైతే మనం నిజమైన ఫలాలు మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ద్వారా హెచ్చింపబడతాడు. హల్లెలూయా. దేవుడు మన ద్వారా ఆయన ఆరాధింపబడతాడు. ఒకసారి మన జీవితాలు మనం గమనించుకుంటాం. మన చర్చిలో ఎట్లున్నాం, ఇంట్లో ఎట్లున్నాం? నువ్వు ఇంట్లో ఎట్లున్నావు, లేకుంటే వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లున్నావు? హౌ యు ఆర్ వెన్ యు ఆర్ ఆల్ అలోన్. నీ జీవితాన్ని నువ్వు గమనించుకో. నువ్వు ఇక దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఫలిస్తున్నావా? అసలు దేవుని కొరకు ఏమైనా ఫలాలు ఉన్నాయా? చూడండి, యేసయ్య సంతోషంతో, ఆశతో ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క అంజూరపు చెట్టు చక్కగా ఉంది, మంచి ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. ఓ విశ్వాసి, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, కానీ నీలో ఆ యొక్క ఫలాలు ఉన్నాయా? నీలో ఆ యొక్క దేవుని ప్రేమ ఉందా? నువ్వు వేరే వారు నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే వాళ్ళకి సువార్త చెప్తావు కదా, నువ్వు వారిని ఆదరిస్తావు కదా, వారిని ఓదారుస్తావు కదా. చూడండి, మనం ఎప్పుడు దేవునితో మనం నింపబడి ఉంటే మనం ఎప్పుడు వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన యొక్క గిన్నె నిండి పొరలే విధంగా మనకు ఉంటుంది. చూడండి, ఒక ఎంటీ వెజల్, ఏ నీళ్లు లేని ఒక ఇది మనం నీళ్లు పోస్తే అది నింపబడుతుంది. అది ఎక్కువ పొంగి పొరలి పారుతుంది. నీ జీవితంలో దేవుడు నిన్ను ఫుల్గా నింపినప్పుడు, దేవుడు తన ప్రేమతో నిన్ను తాకినప్పుడు, దేవుడు తన ఆశీర్వాదాలతో నిన్ను దీవించినప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఎవరు నిన్ను ప్రేమించినా, నువ్వు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా, ఆదరించకపోయినా, ఎవరు నిన్ను చేరదీసుకపోయినా నువ్వు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటావు. నువ్వు ప్రతి ఒక్కరికి ఎప్పుడు దీవెనకరంగానే ఉంటావు. అరే, వాళ్ళు నన్ను పలకరియలేదు కదా, వాళ్ళు నన్ను ప్రేమించలేదు కదా, వారు నాకు ఇది చేయలేదు కదా అని ఆ యొక్క లోటుతో నువ్వు ఉండవు. ఎందుకంటే ఆ యొక్క ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకొని నీ యొక్క హృదయం నిండుగా ఉంది. నిండుగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఎప్పటికీ వేరే వాళ్ళకి ఇచ్చే విధంగానే ఉంటావు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏముంది తెలుసా?
తీసుకునే వాడికంటే ఎవరు ధన్యుడు? ఇచ్చువాడు ధన్యుడు. వీ షుడ్ ఆల్వేస్ బి గివర్స్. మన యొక్క ప్రేమను ఇవ్వాలి, మన యొక్క సహనాన్ని ఇవ్వాలి, మన యొక్క ప్రయాసాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనకు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని చెంతను ఉండు, దేవుని చెంతకు నువ్వు రా, యేసయ్యతో నువ్వు కలిసి ఉండు. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ వచనం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో పనికి రానిది తీసివేయను. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. 4వ వచనం చూడండి చాలా జాగ్రత్తగా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం ఫలించాలంటే, అంటే ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు మనలో ఉండాలంటే మనము దేవునితో మనం కలిసి ఉండాలి. వీ షుడ్ బి ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు మనం ఆయన ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన యొక్క పర్మిషన్స్ మనం తీసుకోవాలి, మన యొక్క ప్రతి ఒక్కటి ఆయనకి సబ్మిట్ చేయాలి, ప్రతి ఒక్కటి ఆయనకి అప్పగించాలి. ఆయన పైన మనం ఆధారపడుతూ మనం బ్రతుకుతున్నప్పుడు, దేవునితో అంటుకట్టుబడి మనం ఉన్నప్పుడు ఆయన యొక్క జీవం మనలో ఆటోమేటిక్గా ప్రవహిస్తాం. నువ్వు ఫలాలు ఫలించడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నాలో ప్రేమ లేదు. ఎట్లా వస్తుంది ప్రేమ? ప్రేమ ఎట్లా వస్తుందండి? నువ్వు కష్టపడితే వస్తుంది అనుకుంటున్నావు ప్రేమ? రాదు. దీర్ఘశాంతం ఎలా వస్తుంది నీకు? నువ్వు ఎక్కువగా కోపముని సహించుకుంటూ ఉంటే వస్తుందా? రాదు. అలా సహించుకునేవారు పెట్టుకుంటారు, ఒకసారి బాంబులాగా వెళ్తారు. మా ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన చాలా సహనంగా ఉండేవాడు. కానీ ఒకరోజు ఒక విషయం, ఆయన విస్ఫోటంలాగా పేలిపోయాడు. మేము అనుకోలేదు అంత కోపడతాడని. నీకు నువ్వు లోపలగా సహించుకొని ఉంటే ఒకసారి పేలిపోతావు. మరి ఎలా వస్తాయి ఇవన్నీ ఆత్మఫలాలు? నువ్వు దేవునితో కలిసి ఉంటే, ప్రతిరోజు నువ్వు ఆయన పైన ఆధారపడి ఉంటే, ప్రతిరోజు నువ్వు ఆయనకు అంటుకట్టుబడి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. ఇట్స్ అన్ ఆటోమేటెడ్ థింగ్. కానీ నువ్వు దేవునితో కలిసి ఉండాలి, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. దేవునితో ప్రతిరోజు అడగాలి, దేవా నేను బహుగా ఫలించినట్లుగా నాకు సాయం చేయండి అయ్యా, హెల్ప్ మీ గాడ్, నాకు సాయం చేయండి అయ్యా. నువ్వు ప్రతిరోజు ఆయన పైన ఆధారపడినప్పుడు నువ్వు ఊహించు వాటికంటే, ఆశించు వాటికంటే అత్యధికమైన మేళ్లను దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా చేయాలని ఆశపడతాడు. చూడండి, ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలు ఏ విధంగా ఉండాలని ఆశపడతారు? వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆశపడతారు, వాళ్ళు మంచిగా ఉండాలని ఆశపడతారు. పరలోకంలో ఉండే మనకు తండ్రి మనం ఆశీర్వదింపబడాలని ఆయన ఆశపడ్డా? డోంట్ యు థింక్ ద హెవెన్లీ ఫాదర్ వాంట్స్ us to be blessed? Definitely he wants us to be blessed. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడతాడు, మనల్ని అభివృద్ధి చేయాలని ఆశపడతాడు, మనల్ని విస్తరింపజేయాలని ఆశపడతాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఆయన పైన మనం ఆధారపడాలి. ఒకసారి అందరు బిగ్గరగా అందామా, దేవుని పైన నేను ఆధారపడాలి. బిగ్గరగా అనాలి, దేవుని పైన నేను ఆధారపడాలి. నీకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదు అనుకునే తత్వం మంది. అలా అనకూడదు. మనంతకు మనము హోల్ హార్టెడ్గా సబ్మిట్ చేసుకోవాలి దేవునికి. దేవా నేను నీ పైన ఆధారపడుతున్నానయ్యా, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ అని ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో నా మొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు దేవునితో కలిసి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. తిరిగి మార్కు సువార్త దగ్గరకు మనం వెళ్దాం. ఇంకొక ఇంటర్ప్రిటేషన్,
దీంట్లో ద్వారా దేవుడు ఇంకొక సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 14వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినుకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వచనం చూడండి. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుడుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకముకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయెనని అతనితో చెప్పాను. 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. మనకు అస్సలు ఎందుకు పేతురు ఏమడుగుతున్నాడు, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు మనకు అసలు అర్థం కాదు. యేసయ్య, నువ్వు నిన్న అంజూరపు చెట్టును శపించావు, ఈరోజు అంజూరపు చెట్టు ఎండిపోయింది అని యేసయ్యని అడిగితే, అప్పుడు యేసయ్య ఏదైనా మంచి వివరణ ఇవ్వాలి కదా. కానీ యేసయ్య ఒకే ఒక వివరణ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే, మీరు ఏం కలిగి ఉండండి? విశ్వాసం కలిగి ఉండండి. హ్యావ్ ఫెయిత్. విశ్వాసం కలిగి ఉండండి. మనందరి జీవితంలో మనము విశ్వాసాన్ని చాలా తక్కువ కలిగి ఉంటాం. బైబిల్లో ఏం తెలుస్తుంది తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, జీవించును. ఏ రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాస మూలంగా బతుకుతాడు. చేపకు నీళ్ళు ఎట్లా అవసరమో విశ్వాసికి విశ్వాసం అంత అవసరం. అసలు మనకు పేరు పెట్టిందే ఏమని పేరు పెట్టారు? విశ్వాసులు అని పేరు పెట్టారు. ఎందుకంటే మనం దేవునిపైన విశ్వాసం ఉంచేవారమే. మనం ఎంతగా దేవునిపైన విశ్వాసం ఉంచుతున్నాం. ఇక్కడ యేసయ్య వారికి ఏం బోధించాలని ఆయన ఆశపడుతున్నాడంటే, నా మాటలో శక్తి ఉంది అని మీరు గ్రహించండి అని వాళ్ళకి బోధించాలని ఆశపడుతున్నాడు. యేసయ్య మాటలో ఏముందండి? శక్తి ఉంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గర పైన ఆధారపడుతున్నప్పుడు, ఆయన పైన విశ్వాసం వచ్చినప్పుడు, దేవుడు తన వాక్యాల ద్వారా నిన్ను ఆదరిస్తాడు, నీకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ యొక్క వాగ్దానాలను నువ్వు చేత పట్టుకొని నువ్వు విశ్వాసంతో నువ్వు జీవించాలి. దేవుడు నా జీవితంలో తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా మంది దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎందుకు చూడరు తెలుసా? వారికి విశ్వాసం ఉండదు, వాళ్ళకు ఒక విజన్ ఉండదు. వారి జీవితంలో ఎలా ఉంటారంటే, నేను ఏదో సాధారణమైన వ్యక్తిని, నాకు ఏది దొరికితే నేను అది తీసుకుంటాను, జీవిస్తాను, మరణిస్తాను అని అనుకుంటారు. కానీ ఆ విధంగా మనం జీవించకూడదు. వీ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ విజన్. వీ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ ఫెయిత్. చాలా మంది జీవితాలు సర్వసాధారణమైన జీవితాలకు ఎందుకు మిగిలిపోతాయి తెలుసా? వారు గొప్ప ప్రణాళిక వాళ్ళు కలిగి ఉంటారు వాళ్ళ జీవితం పట్ల. నేను దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని వాళ్ళు యోచనకు రారు. వారు నేను ఎంతైనా ఇంతే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వర్షిప్ మెసేజ్లో శామ్ బ్రదర్ గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఏ మెసేజ్ ఇచ్చారంటే, దేవుడు పేదవారిని ఏ విధంగా ఆదరిస్తాడు, ధన్యుడనే వ్యక్తి పేదవారిని ఏ విధంగా ఆదరిస్తాడు అనే విషయం మీద శామ్ గారు మాట్లాడారు. మనం అందరము ఏ విధమైన వ్యక్తులుగా ఉండాలి తెలుసా? వేరే వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి, వేరే వారిని ఆదరించే వ్యక్తులుగా ఉండాలి, వేరే వారికి మనం జీవాన్ని ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి, వారికి ఆపర్చునిటీస్ ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి, వారిని అభివృద్ధి చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఫస్ట్ నేను అభివృద్ధి చెందాలి కదా, నేను దీవించబడాలి కదా, నేను వేరే వారికి సహాయం చేయాలంటే నేను కూడా ఒక సహాయాన్ని చేసే వ్యక్తిగా నేను ఉండాలి కదా. ఎట్లా అవుతావు? ఎప్పుడైతావు అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను చెప్పాను కదా, నువ్వు ఫలిస్తావంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రతిరోజు దేవునితో కలిసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఒక గొప్ప విజన్ని దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ప్రణాళికను దేవుడు నీకు ఇస్తాడు. మా యొక్క చర్చ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మా ఫాదర్కి దేవుడు ఆ విజన్ ఇచ్చాడు, ఆ యొక్క దర్శనం ఇచ్చాడు. మా నాన్నగారి పేరు సాల్మన్ విజయరాజు. ఆయన ఆర్పిఎఫ్లో పనిచేసేవాడు.
ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో రైటర్ అన్నమాట. ఆ FIRs అవన్నీ రాసేవారు. ఎస్పీకి చాలా క్లోజ్ మా ఫాదర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మా డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చదువుతున్నప్పుడు దేవుడు ఒకసారి సడన్గా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో సాల్మన్, నువ్వు ఏం చేయాలంటే నువ్వు నీ జాబ్కి రిజైన్ చేయి. నీ యొక్క గవర్నమెంట్ రైల్వే జాబ్కి నువ్వు రిజైన్ చేసి నా పరిచర్య చేయి అని చెప్పాడు. నార్మల్గా ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడతారు కదా, పాకులాడతారు, ప్రార్థన చేస్తారు. మా ఫాదర్కి ఈజీగా వచ్చింది. ఆయన ఆ యొక్క ఎగ్జామ్స్ ఆయన రన్నింగ్ చేసి ఆ యొక్క ఎగ్జామ్ కొట్టుకున్నారు. 19 ఇయర్స్కే మా ఫాదర్కి జాబ్ వచ్చింది. ఇంత మంచి రైల్వే జాబ్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? ఎవరు వదిలిపెట్టుకోరు. సో వెంటనే వచ్చి మా ఇంట్లో చెప్పాడంట మా ఫాదర్, మా నాన్న ఇట్లా రైల్వే జాబ్ని వదిలిపెట్టానని దేవుడు చెప్తున్నాడు అంటే. ఇంట్లో అందరు తిట్టినారు. మా నాన్న ఏమని తిట్టింది తెలిసే, నువ్వు నీ భార్య పైన ఆధారపడతావు, నువ్వు అసలు మనిషేనా, ఎవరికి ఇట్లా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చిందని. మా డాడీ దాన్ని పక్కన పెట్టి మరీ ప్రేయర్ చేసుకుంటున్నాడు. మరీ దేవుడు మాట్లాడాడు, మరీ అదే విధమైన థాట్ని ఇచ్చాడు. లాస్ట్ కానీ డిసైడ్ అయ్యారు, నేను రిజైన్ చేస్తాను జాబ్కి. మా ఫాదర్ కానీ ఇంకొక 2 years పని చేస్తే తనకు పెన్షన్ వస్తుంది. 18 years సర్వీస్ ఉంది, 20 years సర్వీస్ అవ్వాలన్నమాట. ఇంకొక 2 years చేస్తే ఆయనకు పెన్షన్ వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు హృదయంలో, నువ్వు పెన్షన్ పైన ఆధారపడకూడదు, నువ్వు రిజైన్ చేయాలి. దేవా, ఇదేం గోలా, నాకు అట్లా పెన్షన్ పోతుంది, అట్లా ఉద్యోగం పోతుంది, నేను ఎట్లా నేను జీవించాలి? నువ్వేమో మాట ఇస్తున్నావు పరిచర్య చేయమని. వెంటనే పోయి వాళ్ళ ఎస్పీకి చెప్పాడు. ఎస్పీకి చెప్తే ఎస్పీ తిట్టి, నీకేమైనా అసలు బుద్ధి ఉందా? రైల్వే జాబ్ కోసం అందరు ఎంత కష్టపడతారు, నువ్వు ఏదో సేవ ఇవా అంటున్నావు అని. నేను కావాల్సిన 1 year నేను నీకు లీవ్ ఇస్తా, 1 year లీవ్ ఇస్తా, 6 months పెయిడ్ లీవ్ ఇస్తా. నువ్వు మంచిగా నీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి నువ్వు అప్పుడు వచ్చి నాతో మాట్లాడన్నాడు. 3 months లీవ్ తీసుకున్నాడు మా డాడీ. లీవ్ తీసుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు లోపల, నువ్వు మాత్రం జాబ్కి రిజైన్ చేయాలి. ఇప్పుడు వెంటనే మా ఫాదర్ పోయి ఆ యొక్క రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. ఎస్పీ ఆ యొక్క అప్లికేషన్ మీద సైన్ పెట్టి ఇసిరేసినాడు, నీకు అసలు బుద్ధి లేదని. సో మా డాడీ అట్లా వచ్చినప్పుడు ఎక్కడ చర్చ్ స్టార్ట్ చేయాలనుకున్నాడంటే, ఇంతవరకు ఎక్కడ చర్చ్ లేని చోట స్టార్ట్ చేయాలనుకున్నారు. మేము చర్చ్ స్టార్ట్ చేసాము. అప్పుడు నాకు బాగా గుర్తుంది, అప్పుడు మా డాడీకి ఒక సైకిల్ కూడా లేదు. సైకిల్ కూడా లేనప్పుడు ఒక కొత్త సైకిల్ కొనుక్కున్నాం. కొత్త సైకిల్ కొనుక్కుని నేను మా డాడీ దాన్ని అంతా కడిగి, కొత్త స్కూటర్ వస్తే మనకు తెలుసు కదా, రుద్దనే ఉంటాం కదా. మరి పాత అయితే దాన్ని పట్టించుకోవాలనుకో, మేము కూడా దాన్ని రుద్దింది. మా డాడీ రుద్దిన తర్వాత నేను పోయి మరీ దాన్ని రుద్దుతున్నా. బయటికి పోయి పెట్టినాము, ఆరుతుందని. లోపల బయటకు వచ్చే లోపల సైకిల్ లేదు, ఎవరు ఎత్తుకుపోయినారు. సో అట్లా ప్రారంభించబడింది. మీరు నమ్ముతారో నమ్మరో, మా డాడీ రిజైన్ చేసిన తర్వాత మా మదర్ కూడా రైల్వేస్లోనే తనకు జాబ్ ఆల్రెడీ వచ్చింది, చాలా చిన్న జాబ్ వచ్చింది. దేవుడు మా మమ్మీకి డబుల్ ప్రమోషన్ ఇచ్చాడు. మా యొక్క సంఘము మెల్లిమెల్లిగా రేకుల షెడ్యూల్తో ప్రారంభమైంది. ఈ యొక్క సంఘం చూసినప్పుడు కూడా నాకు ఆనందం వేస్తుంది. చాలా చిన్నగా ప్రారంభించబడింది ఈ యొక్క సంఘం. గుర్తుపెట్టుకోండి, నిజమైన సంఘం అనేది చాలా చిన్నగా ప్రారంభమై చాలా గొప్పగా ఎదుగుతుంది. చాలా గొప్పగా ఎదిగి చాలా గొప్పగా అది కాదు. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్. చాలా మంది ఎట్లంటే అట్లా చర్చలు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క ఫేమ్ని చేసుకొని అవన్నీ. కానీ ఎ రియల్ చర్చ్ స్టార్ట్స్ విత్ ఎ వెరీ స్మాల్ థింగ్. అట్లా కొద్దిగా ప్రారంభించబడి దేవుడు ఈరోజు దగ్గరగా 600 కుటుంబాలు వచ్చే సంఘంగా దేవుడు నిర్మించాడు. చాలా మంది బ్లెస్ అయ్యారు. చాలా మంది ఇంకా చనిపోదాం అనుకునే వారు రక్షింపబడ్డారు. తాగుబోతులు మారారు. మా యొక్క సంఘంలో, మా యొక్క చర్చ్లో 80% ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. 80% ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏసే నమ్ముకోలేదు, క్రిస్టియన్స్ కాదు. 80% మంది ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. దేవుడు ఆ విధంగా దీవించాడు. చూడండి, ఈరోజు మా ఫాదర్కి రైల్వే జాబ్ లేకపోవచ్చు, కానీ దేవుడు ఒక గొప్ప సంఘాన్ని పరిచర్యని ఇచ్చాడు. ప్రతి ఒక్కరు పరిచయలో రావాలని కాదు, కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే పని నీది. చూడండి, ఒకసారి
ఆది కాండము ఇంకో 15 minutesలో నేను ముగిచ్చేస్తాను. 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఏం చెప్తుంటే, అబ్రహాం నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముకు, అప్పుడు అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఆ యొక్క విజన్ ఇస్తున్నాడు, ఆ యొక్క కాలింగ్ ఇస్తున్నాడు. నేను ఇక వచనం చదువుతున్నప్పుడల్లా నా పర్సనల్గా నువ్వు మీ ఫాదర్ చర్చిని వదిలిపెట్టుకో అన్నట్లు దేవుడు నాకు అనిపిస్తుంటుంది చిన్నగున్నప్పటి నుంచి. అది ఇప్పటికీ నాలో ఒక పెద్ద ఘర్షణ. నేను ఎక్కడ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, కానీ ఇది చదువుతున్నప్పుడల్లా ఇదంతా ప్రసారం స్కిప్ చేస్తాను. దేవుడు అంటే ఇవన్నీ విడిచిపెట్టుకో, నేను నీకు కొత్త దర్శనాన్ని ఇస్తున్నాను, నేను నీకు కొత్త వర్క్ నేను దయచేస్తున్నాను అని నేను ప్రతిసారి స్కిప్ చేస్తున్నాను. ప్రతిసారి ఈ కాలంలో అది నాకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇట్స్ గ్రోయింగ్ మోర్ ఇన్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కానీ అబ్రహాం మాత్రం చాలా టఫెస్ట్ డిసిషన్. వాళ్ళ తండ్రిని, తన బంధువుల్ని అన్నిటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశం పో. ఏ దేశం కూడా చెప్పలేదు దేవుడు, కానీ నేను చూపిస్తాను పో అన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఫస్ట్లో విడిచిపెట్టుకోలేదు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పోయినాడు. కానీ అబ్రహాము అట్లా దేవుని యొక్క మాటను నమ్మి విడిచిపెట్టి వచ్చినందుకు దేవుడు అబ్రహాంని గొప్ప జనాంగంగా చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్పగా ఆస్వాదించాడంటే ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ ద్వారా దీవించబడింది. రక్షణ మనకి యేసయ్య నుంచి వచ్చింది అనుకోండి. అంత మాత్రమే కాకుండా అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తల్లో కానీ, ప్రతి రంగంలో ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది. చిన్న దేశం అండి, చిన్న దేశం, టైనీ బిట్ ఆఫ్ దేశం. చుట్టుపక్కల ఉండే కొన్ని పెద్ద పెద్ద దేశాలు కూడా దాన్ని ఏం చేసుకోలేకపోయాయి. వాళ్ళతో ఉండే టెక్నాలజీ, వాళ్ళతో ఉండే వార్ హెడ్స్, వాళ్ళతో ఉండే ఆ యొక్క టెక్నాలజీ చాలా గొప్పది. దేవుడు వారి ఒక గొప్ప జనాంగంగా దేవుడు దీవించాడు, ఎంతో మందికి ఆశ్చర్యకరంగా చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను తెలుసా? దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఈరోజు దేవుడు నీతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన పైన అడుగు పెట్టి నువ్వు ముందుకు సాగు. బహుశా అది ఎడ్యుకేషన్, నువ్వు ఒక మంచి స్ట్రీమ్ని, బహుశా నువ్వు ఐఏఎస్ చేయాలనుకోవచ్చేమో, ఒక మంచి డాక్టర్ కావాలని అనుకోవచ్చేమో. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నువ్వు ఒక మంచి స్ట్రీమ్లో పోవాలని అనుకుంటున్నావేమో. బహుశా నీకు భయం అవుతుందేమో, నేను అది తీసుకోవాలో వద్దో, నేను చేయాలో వద్దో అని. కొంతమంది వ్యాపారం చేయాలనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అది చేయాలో వద్దో. కొంతమంది ఒక జాబ్ ఎన్నుకోవాలి. అట్లా మీ జీవితంలో ఎన్నో ఉంటాయి, ఎన్నో కార్యాలు ఉంటాయి. అది నేను చేయాలా వద్దా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు ఆ యొక్క గైడెన్స్ ఇస్తాడు, దేవుడు నీకు ఆ యొక్క విజన్ని చూపిస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు సాధారణమైన వారు కాదు. యు ఆర్ నాట్ నార్మల్ పీపుల్. నువ్వు అనుకోవచ్చు నేనేదో నార్మల్ వ్యక్తిని, నా ద్వారా ఏమవుతుంది ఇట్లా అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు గృహిణి అయి ఉండొచ్చు, యు మైట్ బి ఏ హోమ్ మేకర్, నువ్వు ఒక చిన్న వ్యక్తివి అయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అవి ఎట్లుంటాయో నీకు తెలీదు. దేవుడు ఎట్లా నీ ద్వారా దేవుడు లోకానికి ఆశీర్వదకరంగా చేస్తాడో తెలియదు. అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకి ఏం తెలియదు, ఎక్కడ పోతున్నాడో తెలియదు, కానీ విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండు దేవుని పట్ల. నీ జీవితంలో దేవుడు నువ్వు శ్రమల గుండా తీసుకెళ్తాడు, లాస్ గుండా తీసుకెళ్తాడు. నువ్వు అనుకుంది నెరవేర్చాడు, అయినా నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పైన.
ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ వెళ్తుంటే దేవుడు తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుస్తూ వస్తాయి. బెన్ కార్సన్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. బెన్ కార్సన్ అని. వాళ్ళ నాన్న తాగుబోతు. వాళ్ళ నాన్న తాగి చనిపోయాడు. ఇది అమెరికాలో జరిగింది. వాళ్ళమ్మ చర్చ్కి వెళ్ళేది. చర్చిలో పాస్టర్ గారు చెప్పాడంట, ఇదిగో దేవుని పైన విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళమ్మ దేవుని పైన విశ్వాసం ఉండి తన ఇంటిని చూసుకోయింది. ఇంట్లో చూస్తే కొడుకు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు కూడా లేదు సరిగ్గా, వర్షం నీళ్ళు పడుతున్నాయి, ఆహారం లేదు, ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. ఫ్యామిలీ నడవడం, కుటుంబం నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు నాకు ఏదైతే ఇక జీవితాన్ని ఇచ్చాడో దాంట్లో విశ్వాసంతో నేను జీవిస్తాను, నేను దాంట్లో దేవునికి భయభక్తులుగా నేను జీవిస్తాను అని చెప్పి వాళ్ళ కొడుకుని పిలిచి ఏమని తెలిసి, నువ్వు టీవీలు చూడడం ఆపే, నువ్వు రోజుకి 6 గంటలు టీవీ చూస్తున్నావు కదా, ఒక 2 గంటలే చూడు. నువ్వు ఏం చేస్తావంటే లైబ్రరీకి వెళ్ళి ప్రతి వారం 2 పుస్తకాలు చదువు అని చెప్పింది. ఎన్ని పుస్తకాలండి? ప్రతి వారం 2 పుస్తకాలు. అట్లా చిన్నపిల్లలు సరిగా ఎడ్యుకేషన్లో ఉండేవారు కాదు, వారు మంచి ఉన్నతమైన ర్యాంక్స్ వాళ్ళకి వచ్చేవి కాదు. అయినా వాళ్ళమ్మ ప్రార్థన చేసేది ప్రతిరోజు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ఇది నిర్దేశించింది, ప్రతి వారం 2 పుస్తకాలు నువ్వు చదవాలి, ఆ పుస్తకాలు చదివి ఆ యొక్క సమ్మరీని సండే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు, అయినా నో ప్రాబ్లం అనుకొని అట్లే వాళ్ళమ్మ ఫోర్స్ చేసింది. ఆ పిల్లలు చదవడం ప్రారంభించారు. బుక్స్ మీద బుక్స్ చదివారు. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క స్కూల్ గ్రేడ్స్ పెరిగాయి, మార్కులు పెరిగాయి. ఆ తల్లి యొక్క ఒక కొడుకు, ఆయన పేరే బెన్ కార్సన్. మీరు తర్వాత గూగుల్ చేయొచ్చు. అమెరికాలో అతి పెద్ద, చాలా ప్రఖ్యాతిగాంచిన న్యూరో సర్జన్ అయ్యాడు. ఆయన పెద్ద న్యూరో సర్జన్ అయ్యి 2 కవల పిల్లలు తలకాయ అటాచ్ అయి పుట్టినారనమాట. నైజీరియా అనే ప్రాంతంలో వాళ్ళిద్దరు తలకాయల్ని నీట్ కట్ చేసి సపరేట్ చేసి వాళ్ళిద్దరు బతికే విధంగా చేశాడు. చాలా ప్రఖ్యాతిగాంచిన న్యూరో సర్జన్ అయ్యాడు. ఆయన పెద్దగైన తర్వాత అమెరికాలో రాజకీయాల్లో కూడా ఆయన వచ్చాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేసింది, నాకు ఏ విధంగా చేయాలో నాకు మార్గాన్ని చూపించింది. వాళ్ళమ్మ ఆ టైంలో అనుకొని ఉంటే, మాకేం లేవు కదా, ఎట్లా ఉంటే ఏం ప్రయోజనం, నా పిల్లలు ఎట్లా ఉంటే నాకేం ప్రయోజనం, ఏది ఉందో నేను బ్రతుకుతాను అనుకోలేదు ఆమె. తనకుండే చిన్న వాటిలో ఆ పిల్లల్ని చదవడించడం ప్రారంభించింది. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఉండే మీరు, నువ్వు తక్కువ చేసి ఎప్పుడే కానీ చూసుకోవద్దు. ఏ ప్రణాళిక లేకుండా జీవించవద్దు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీకు చక్కటి ఆలోచనలు ఇస్తాడు, చక్కటి దర్శనాన్ని ఇస్తాడు. ఆ యొక్క దర్శనం ఏ విధమైన దర్శనాలు ఉంటాయి తెలుసా? సంఘానికి ఆశీర్వదకరమైనటువంటి, నీ కుటుంబానికి ఆశీర్వదకరమైనటువంటి. కాబట్టి ఆ యొక్క దర్శనాన్ని తీసుకొని నువ్వు ప్రార్థించే, అయ్యా నీ మాట నేను నమ్ముతున్నాను. శిష్యులు ఈ యొక్క చెట్టు ఎండిపోయినప్పుడు నమ్మలేదు, నెక్స్ట్ రోజు నమ్మారు. యేసయ్య ఆ యొక్క అంజూరపు చెట్టును చూసి ఇది శపించినప్పుడు అది అప్పుడే ఎండిపోయి ఉండొచ్చు, కానీ ఎండిపోలే, నెక్స్ట్ రోజు ఎండిపోయింది. నెక్స్ట్ రోజు శిష్యులు దాన్ని చూసి, అరే అవునే, యేసయ్య మాట సెలివి కానీ ఇది ఎండిపోయిందే అని ఎండిపోయిన తర్వాత నమ్ముతున్నారు. అందుకే యేసయ్య అన్నాడు చూసి, మీరు విశ్వాసము ఉంచండి. ఎందుకన్నాడంటే, నా మాటలో శక్తి ఉంది. నువ్వు ఏ విధమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి తెలుసా? చెట్టు ఎండిపోయినప్పుడు నమ్మేది కాదు, నీ జీవితంలో గొప్ప మేలు జరిగిన తర్వాత నమ్మేది కాదు, నీ జీవితంలో ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత నమ్మేది కాదు, ముందే నువ్వు దేవుని నమ్మాలి. మోషే ఆ యొక్క ఎర్ర సముద్రము చూసి, ఆ ఎర్ర సముద్రము పాయలు కాక ముందే దేవుని నమ్మాడు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు ముందు చూడవు. ఎప్పుడు నువ్వు విశ్వాసం లేకుంటే నువ్వు ముందు చూడవు. ఇప్పుడే నీతో ఏం లేనప్పుడే, నువ్వు చాలా డబ్బు లేని వ్యక్తిగా ఉన్నప్పుడే, నీకు ఏమి లేనప్పుడే నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మాలి. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ
ప్రతిరోజు ఆయన పైన ఆధారపడుతూ, దేవా నీ యొక్క వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి, నేను నమ్ముతానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వాటిలో నేను సంతృప్తి కలిగి ఉంటాను, నేను గొప్ప వాటి కొరకు ఎదురు చూస్తాను, వాటి కొరకు నేను భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, నాకు సాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. ఈరోజు ఫాదర్స్ డే. మన పరలోకంలో ఉండేది ఆయన, మన ఫాదర్. ఆయన నిన్ను తప్పకుండా ఆస్వాదిస్తాడు, ఆయన తప్పకుండా ఆయన దీవిస్తాడు. అందరూ కళ్ళు మూసుకోనండి, ఒక చిన్న ప్రార్థన మీలో మీరు చేసుకోనండి. దేవా, నన్ను ఫలించే వ్యక్తిగా నన్ను చేయండి, నీ పైన విశ్వాసం ఉంచే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దండి. నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు మీరు చేయవాడమయ్యా.